హలో ఆల్, వెల్కమ్ టు ఆర్క్. ఇప్పుడు మనం PVCU ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి అండ్ దాంట్లో వచ్చే ఫ్యూచర్ మూవీస్ గురించి, సప్త చిరంజీవులకి ఈ మూవీస్కి ఉండే లింక్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. ప్రశాంత్ వర్మ గారు చెప్పినట్టు 12 సూపర్ హీరోస్ అండ్ ఫేజ్ 1లో 6 సూపర్ హీరోస్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళంతా కలిసి ఫైనల్లో ఒక మెయిన్ ఈవిల్ ఫోర్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేయాలి. సో ఈ స్టోరీలో వచ్చే క్యారెక్టర్స్ అందరూ మన పురాణాలకు లింక్ ఉన్న క్యారెక్టర్సే. అండ్ వాళ్ళల్లో ఇంకా కలియుగంలో కూడా బతికి ఉన్న వాళ్ళు ఈ సప్త చిరంజీవులు. అసలు వాళ్ళెవరో చూద్దాం. చిరంజీవులు అంటే ఇమ్మోర్టల్స్. ఐదర్ వాళ్ళు వరం వల్ల, శాపం వల్ల ఇంకా మనతోనే ఈ భూమి మీద ఉన్నారు. శాపం వల్ల ఏంటి అంటారా, అది కూడా చెప్తాను, ఉండండి. ముందు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ కత్తుల్ని నెత్తుల్ని చూపించట్లేదు, అందుకే అంత ఎరగా ఉంటే బాగోదు. నొక్కండి, అప్పుడే అన్నీ తెలుస్తాయి. ఎక్కడున్నా చిరంజీవులు. వాళ్ళలో ఇద్దరిని మనం ఆల్రెడీ హనుమాన్ మూవీలో చూసేసాం. ఒకళ్ళు వాయుపుత్రుడు హనుమంతుడు, ఇంకొకళ్ళు రావణుడు తమ్ముడు, శ్రీరాముడికి హనుమంతుడికి మిత్రుడు విభీషణుడు. మిగతా 5 పరశురాముడు, అశ్వత్థాముడు, కృపాచార్యుడు, వ్యాసుడు, బలిచక్రవర్తి. అసలు వీళ్ళు ఇంకా చిరంజీవుల్లా ఎందుకు ఉన్నారంటారా? దానికి కూడా సెటప్ అండ్ పే ఆఫ్ 2 ఉన్నాయి. హనుమంతుడికి ఇంద్రుడు వజ్రాయుధం తగిలాక దేవతలందరూ తమ శక్తులు ఇస్తారు. అదే కాకుండా సీతాదేవి కూడా తన జాడను రాముడికి తెలియజేసినందుకు చిరంజీవుడిలా ఉండని వరం ఇస్తుంది. విభీషణుడు రావణుడు తమ్ముడు అయినప్పటికీ ధర్మం వైపున శ్రీరాముడికి తన అన్నని రావణుడిని ఎలా చంపాలో చెప్పి సహాయం చేశాడు. కాబట్టి విభీషణుడికి రాముడు చిరంజీవిగా ఉండు అని వరం ఇస్తాడు. ఇందాక మెయిన్ ఫోర్స్ అన్నా కదా, అదే కలి. ఈ కలియుగంలో చెడు పెరిగిపోయినప్పుడు ఈ కలిని అంతం చేయడానికి మహావిష్ణువు 11వ అవతారంగా కల్కి పుడతాడు అని కల్కి పురాణం చెప్తుంది. విచ్ ఈజ్ ఆల్సో బేసిస్ ఫర్ ప్రభాస్ గారి కల్కి 2829 AD మూవీ. అకార్డింగ్ టు కల్కి పురాణ, ఈ సప్త చిరంజీవుల హెల్ప్తో కల్కి కలిని అంతం చేస్తాడు. పరశురాముడు కల్కికి గురువు అవుతాడు. ఆయనే భీష్ముడికి, కర్ణుడికి, ద్రోణాచార్యుడికి గురువులా ఉన్నాడు. ఆయన కూడా విష్ణువు అవతారమే. ఈ చికిత్స పోస్టర్ చూసారా? ఇంత బల్క్ బాడీతో ఒకళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ ఒక లైన్ రాసింది, అన్ అన్బ్రేకబుల్ ఓత్. వీటి బట్టి ఇతను పరశురాముడే అని చెప్పచ్చు. అదే కాకుండా ప్రశాంత్ వర్మ ఆల్సో మెన్షన్ అబౌట్ ఇట్. ఇది చూడండి. పీపుల్ విల్ be more curious about knowing more about Hanumanji, Sri Ram, and Parshuram and Indra. So Kalki is happening, Prabhas's film. In that Amitabh Bachchan sir is playing, rumored to play Ashwatthama. Right. But I will have my own Ashwatthama in my universe. ఇక్కడ అశ్వత్థామ గురించి కూడా చెప్పారు చూసారా? ద రివెంజ్ ఆఫ్ అన్డెడ్. అశ్వత్థాముడు కృష్ణుడి శాపం వల్ల ఒళ్ళంతా గాయాలతో ఇప్పటికీ బతికే ఉన్నాడు. ఆ క్యారెక్టర్ని కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారు ప్లే చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా, అంటే PVCUలో కూడా ఆ క్యారెక్టర్ ఉండే ఛాన్స్ పక్కా ఉంది. కృష్ణుడు ఎందుకు శాపం ఇచ్చాడు? ఈ చిరంజీవుల బ్యాక్ స్టోరీస్ అండ్ హౌ దే ఆర్ నెసెసరీ ఫర్ కల్కి టు ఫైట్ విత్ కలి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేద్దాం. సో MCUకి థానోస్ లాగా PVCUకి మెయిన్ ఈవిల్ ఫోర్స్ పక్కా కలి అయి ఉంటాడు. హనుమాన్ ఎండింగ్లో రుద్రమని పగలటంతో అసురగణాలు నిద్రలేచాయని చూపిస్తారు. దానికే ఈ సూపర్ హీరోస్ అంతా. ఇమీడియట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినవి అయితే జై హనుమాన్ అండ్ అధీరా. అవి కాకుండా ఒక ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో మూవీ కూడా ఉందని చెప్పారు. ఐ థింక్ ఇట్ మైట్ బి మహాకాళి. అధీరా విషయానికి వస్తే టీజర్ ఆల్రెడీ వచ్చింది. దాని ప్రకారం ఇంద్రుడు వజ్రాయుధం నుంచి లైట్నింగ్ పవర్స్ వస్తాయి. హనుమాన్ మూవీలో హీరో ఒక అండర్డాగ్, మధ్యలో ఎప్పుడు పవర్స్ వచ్చినట్టు చూపిస్తారు. కానీ అధీరా మూవీ టీజర్ చూస్తే చిన్నప్పటి నుంచి పవర్స్ ఉన్నట్టు చూపిస్తారు. మరి క్యారెక్టర్ ఆర్క్గా ఇంట్రెస్టింగ్గా ఏముంటుందంటారా? ఉంటుంది. ఇంద్రుడు దేవుడు అయినప్పటికీ చాలా కాంట్రవర్షియల్ దేవుడు. హనుమాన్ టైటిల్ సీక్వెన్స్ వచ్చేటప్పుడు ఈ సాంగ్లో హనుమంతుడి మీదకి వజ్రాయుధం విసిరింది ఇంద్రుడే. ఆ వజ్రాయుధమే అధీరాలో సూపర్ హీరోకి పవర్స్ ఇవ్వచ్చు. అండ్ అలాగే జై హనుమాన్ విషయానికి వస్తే, అండ్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్రామిస్. హనుమంతుడు రాముడికి ఏమని మాటిచ్చాడు, దాని మీద కూడా ఒక థియరీ ఉంది. నెక్స్ట్ వీడియో మాత్రం అదే. హనుమాన్ స్టోరీ కూడా రామాయణం నుంచి ఇన్స్పైర్ అయింది. హనుమంతుడు చెమట చుక్క నుంచే ఒక మకరధ్వజుడు అనేవాడు పుడితే అసలు అదే ఒక రక్తపు చుక్క నుంచి ఎన్ని పవర్స్ రావచ్చు అన్న ఐడియా నుంచి వచ్చింది. ఇప్పుడు అలా రక్తపు చుక్క హనుమంతు అనగా తేజసత్య కళలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా ఎక్కువ పవర్స్ రావచ్చు, లైక్ హనుమంతుడిలాగా చిన్నగా అవడం, పెద్దగా అవడం అండ్ మచ్ మోర్. ఇంకా అసలు ఏమేమి ప్లాన్ చేశారో, జై హనుమాన్లో హనుమాన్ అండ్ రాముడిగా ఎవరు యాక్ట్ చేస్తున్నారో చూడాలి. మీ సజెషన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీటన్నిటికీ పురాణపు థియరీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.